హాయ్ గైస్, కాంతా సినిమా చూసాను. ఈ సినిమాలో రానా గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు, భాగ్యశ్రీ ఉన్నారు అండ్ సముద్రగని గారు కూడా ఉన్నారు. కాంతా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను భయ్య. దాంట్లో చెప్పాను నాకు సినిమాల మీద సినిమాలంటే చాలా ఇష్టం అని. అందుకే కాంతా సినిమా నాకు చాలా రిలేటబుల్ అనిపించింది, కనెక్ట్ అయింది కూడా. ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్, సస్పెన్స్ పీరియాడిక్ మర్డర్ మిస్టరీ. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు, నాకు సినిమా ఎలా అనిపించిందో చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ భయ్య. కాంతా మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈ సినిమాకి సంబంధించి 2 ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక్కోళ్ళకి ఈ సినిమా బాగా నచ్చొచ్చు, ఇంకోళ్ళకి ఈ సినిమా ఏంట్రా ఇది ఇలా ఉంది, తలకాయ నొప్పి తెప్పించింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాట్ ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ దిస్ ఫిల్మ్. దానికి చాలా కారణాలు ఉన్నాయి భయ్య. ఫస్ట్ థింగ్ ఇస్ పేసింగ్. చాలా స్లో ఉంటుంది మూవీ. నాకు ఫస్ట్ హాఫ్ అయ్యాక బానే ఉంది సినిమా, ఇంటర్వెల్ దాకా బాగానే తీసుకొచ్చారు అన్న ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ లో హాఫ్ అయ్యాక అసలు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అన్న థాట్ నా మెంటల్ మదిలో మెదిలింది భయ్య. బట్ లాస్ట్ 20 మినిట్స్ చూసాక ఈ సినిమా దుల్కర్ సల్మాన్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో అర్థమైపోయింది. బాగా ఎంపథైజ్ అయ్యాను దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ తో అండ్ రిలేట్ కూడా అయ్యాను. ఒక యాక్టర్ లైఫ్ అంత ఈజీ కాదు భయ్య. 100 నడుస్తూ ఉంటాయి ఆయన బ్రెయిన్ లో ఇంకా హార్ట్ లో. ఎట్ ద ఎండ్ యాక్టర్స్ కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, మిస్టేక్స్ చేస్తారు కొన్నిసార్లు, ఇర్రిపేరబుల్, ఇర్రిప్లేసబుల్, బట్ దే హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ మూవ్ ఆన్. లోపల ఎంత పెద్ద వాల్కెలో ఉన్నా బయటికి మాత్రం కెప్టెన్ కూల్ లాగా లైఫ్ ని గడుపుతూ ఉండాలి. ఫేస్ మీద ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ వేసుకొని పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఈ ఫీలింగ్ ని, ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ని దుల్కర్ సల్మాన్ ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రే చేశాడు భయ్య. అద్రిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ కూడా నచ్చింది నాకు. రానా గారి పర్ఫార్మెన్స్ కొంచెం లెట్ డౌన్ చేసింది. ఆఫ్ సింక్ అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది కదా, స్ట్రైట్ ఆ క్యారెక్టర్ కాంతా సినిమాలోకి వచ్చేసిన ఉంది. అన్ని క్యారెక్టర్స్ ఒక పీరియాడిక్ మోడ్ లో ఉంటే ఈయన క్యారెక్టర్ వేరేలాగా ఉంటుంది. టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ భయ్య. టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ అంటే గుర్తొచ్చింది భయ్య. లాస్ట్ టైం లెవెల్ అప్ లెర్నింగ్ గురించి చెప్పాను కదా, ఈసారి కూడా వాళ్ళ గురించి చెప్పాలి నేను. మీరు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే లెవెల్ అప్ వాళ్ళ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోండి భయ్య. చాలా ఈజీ అండ్ యాక్సెసిబుల్ కూడా. ఈ ప్రోగ్రామ్ లో మెంటర్స్ ఎవరంటే చాలా పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసిన వాళ్ళు, లైక్ సీతారామం, వకీల్ సాబ్, రోబో 2.0 ఇలాంటి సినిమాలకి వర్క్ చేసిన టెక్నీషియన్స్. వీళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, లైక్ లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవచ్చు భయ్య. ఇండియాలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే ప్రోగ్రామ్ ఇది. ఏదైనా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యూజువల్లీ 2 years ఉంటుంది భయ్య. కానీ వీళ్ళు ఆ 2 years ప్రోగ్రామ్ ని 3 months లో నేర్చుకునేలా డిజైన్ చేశారు. ఆ ప్రోగ్రామే బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకింగ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది. సో వర్క్ ఆర్ కాలేజ్ ఆపుకొని ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అప్లై చేయొచ్చు భయ్య. బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసిన వాళ్ళతో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మీకేమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం అండ్ లైవ్ సెషన్స్, A to Z మొత్తం నేర్చుకోవచ్చు భయ్య. రైటింగ్, డైరెక్టింగ్, ఎడిటింగ్ అండ్ క్రూ మేనేజ్మెంట్. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే సోనీ కంపెనీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్లై చేసిన ప్రతి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ దక్కదు. ఇంటర్వ్యూ చేసి ఓన్లీ టాప్ 10% ని సెలెక్ట్ చేస్తారు భయ్య ఈ ప్రోగ్రామ్ కి. సో ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక కళలాగే మిగిలిపోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్స్ అయిపోతున్నాయి, సో వెంటనే అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ లింక్ పిన్డ్ కామెంట్ లాగా పెట్టాను ఈ వీడియో కింద. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోండి, ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. బ్యాక్ టు కాంతా రివ్యూ. బట్ కాంతా ఇస్ నాట్ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. డబ్బింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ సింక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో చెప్పినట్టు కాంతా మూవీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇది మాటి మాటికి రీఇన్ఫోర్స్ చేస్తున్నాను. కొంతమంది ఇది డిఫరెంట్ సినిమా అంటారు, కొంతమంది ఇది డిఫికల్ట్ సినిమా అంటారు. ఇది ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ కోసమే. కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ వాళ్ళ కోసం కొన్ని సినిమాలు చేసుకుంటారు. బాక్స్ ఆఫీస్ సక్సెస్, డబ్బులు కలెక్ట్ చేయాలి, అందరికి నచ్చాలి అనే టైప్ లో సినిమా తీయరు. కాంతా ఇస్ వన్ సచ్ ఫిల్మ్. ఇది ఒక ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేయలేదు మేకర్స్, ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ లాగా ట్రీట్ చేశారు ఈ సినిమాని. వెన్ ఎవర్ సంబడి డస్ సంథింగ్ లైక్ దిస్, నేను కూడా ఆ సినిమాని ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేయను, వాటిని రేట్ చేయాలనుకోను, టమాటోస్ ఇవ్వాలనుకోను. అందుకే ఈ సినిమాకి నేను టమాటోస్ ఇవ్వట్లేదు భయ్య, రేట్ చేయట్లేదు. ఈ సినిమాని మీరు చూడండి భయ్య. ఈ సినిమాని చూసి మీరే డిసైడ్ అవ్వండి ఈ సినిమా మీకోసమా కాదా అని. విప్లాష్ అని ఒక సినిమా ఉంది భయ్య. నేను చాలా ఇయర్స్ క్రితం థియేటర్ లో చూసినట్టు గుర్తు. ఆస్కర్స్ కూడా గెలుచుకున్నట్టుంది ఆ మూవీ డిఫరెంట్ కేటగిరీస్ లో. సో ఈ వారం మూవీ రికమెండేషన్ విప్లాష్. ఏ OTT ప్లాట్ఫామ్ లో ఉందో నాకు తెలియదు, మీరే కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ సినిమా చూడండి. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కాంతాకి ఇంకా విప్లాష్ కి. సో చూడండి, కాంతా చూడండి అండ్ విప్లాష్ చూడండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.